హల్లెలూయా. దయచేసి యోహాను సువార్త 5వ అధ్యాయం 44వ వచనం. హల్లెలూయా. 41 చూడండి. స్తోత్రం. యోహాను సువార్త 12:43లో వారు దేవుని మెప్పు కంటే మనుషుల మెప్పుని ఎక్కువగా ఆపేక్షించిరి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. మనుషుల మెప్పు, ఒకరి నుంచి ఒకరినొకరు మెప్పించుకోవడం దేవునికి మహిమ కలిగిన గాక. హల్లెలూయా. దయచేసి మనుషుల్లోనంటే ఘనంగా ఎంచదగినది దేవుడి దృష్టికి అది ఘనంగా ఎంచబడదండి. హల్లెలూయా. ఇప్పుడు శాస్త్రులు పరిచయులు ఉన్నారండి, వాళ్ళు నిలువుటంగిలు వేసుకుంటారు, టోపీలు పెట్టుకుంటారు, వాళ్ళు మందిరాల్లో నిలబడతారు, ఏంటంటే సంత వీధుల్లో వందనాలు కోరుకుంటారు, బిందుల్లో ఆగ్రహపీఠాలు కోరుకుంటారు. హల్లెలూయా. దేవుని మహిమ కలిగిన గాక. వాళ్ళు మనుషుల యొక్క మెప్పు కోరుకుంటారు. హల్లెలూయా. దేవునికి మహిమ కలిగిన గాక. కాబట్టి ఇక్కడ యేసుక్రీస్తు ప్రభు వారు మనుషులు మెప్పు కోరుకుని మీరు నన్ను అంగీకరించలేరు, నా యొద్దకు రాలేరు, నన్ను మీరు విశ్వసించలేరు. దేవుని స్తోత్రం. నా రక్షణ మీరు పొందలేరు. దేవుని మహిమ కలిగదు గాక. కాబట్టి ఇక్కడ అనేకమైన విషయాలు ప్రభు మనకు బోధిస్తూ ఉన్నారు. హల్లెలూయా. మన హృదయాలకి కావలసినటువంటి వాక్యము యేసు ప్రభు ఇస్తాడు. జీవజలాలు మన హృదయాల్లోనే ఆ ఒడ్డున మనం ఉంటే కనుక ఆ జీవజలాలు మన హృదయంలోకి వెళ్తాయి. జీవజలాలు మన హృదయంలోకి వెళ్తే మనం సజీవులుగా మనం బ్రతుకుతాం. కాబట్టి సాతాను ఏం చేస్తాడంటే మనల్ని ఒక మత్తులో ఉంచేస్తాడు. మనకి ఈ లోకం అనే మత్తు, మీరు ఈ లోకాన్నైనా లోకంలో ఉన్న వాటినైనా ప్రేమించకండి అని ప్రభు చెప్పారు. హల్లెలూయా. ఇంకా ఈ లోకంలో ఉన్నదంతా నేత్రాశ, శరీరాశ, జీవపు డమ్మని చెప్పాడు. హల్లెలూయా. కాబట్టి దయచేసి ఈ లోకాన్ని ప్రేమించేవాడు దేవుడు శత్రువు అవుతాడని చెప్పాడు. హల్లెలూయా. దేవుని మహిమ కలిగిన గాక. సంసోన్ని దేవుడు ఎన్నుకున్నాడు. సంసోన్ని దేవుడు ఎన్నుకున్నాడు. హల్లెలూయా. ఎందుకు ఎన్నుకున్నాడంటే ఫిలిష్తీయులతో యుద్ధం చేయడానికి, ఇశ్రాయేలుని కాపాడడానికి దేవుడు ఎన్నుకున్నాడు. హల్లెలూయా. కానీ దేవుడి యొక్క చిత్తాన్ని తన జీవితంలో అతను మర్చిపోయాడు, మత్తులో పడిపోయాడు, లోకాశల్లో పడిపోయాడు. హల్లెలూయా. నేను మన జీవితాల్లో, నా జీవితాల్లోంచి అలాగే ఉదయం ఈ రంగంపేట, ఇలాగా రామేశ్వరంపేట, ఇలాగే ఇక్కడ ఈ సీతాఫలకాయలు అమ్ముకున్న వ్యాపారస్తులు కానీ ఈ దారంతా, ఈ పెద్దాపురం వెళ్ళే దారంతా నేను అలా ప్రయాణం చేస్తుంటే మూల కూర్చున్న ముసలమ్మ కానించి ఆ వ్యాపారాలు చేసే ప్రతి మనిషి దగ్గర, గేదెలు కాసుకునే మనుషుల దగ్గర ఒక్కొక్క సెల్ ఫోన్ ఉంది. వాళ్ళు ఎవడ కొంటున్నాడో, ఎవడ మాంటున్నాడో, ఎవడ కొనాలో వ్యాపారం చేసేవాడు దృష్టి ఎప్పుడు ఎలా ఉంటుందండి? వ్యాపారం ఎవరైనా వస్తారా, అమ్ముకుందామా, ఈ ఎండలో ఇంటికి వెళ్ళిపోదాం ఉంటుంది. అవన్నీ వదిలేశాడు, సెల్ ఫోన్ మీద దృష్టి. హల్లెలూయా. ఈ మత్తులో పెట్టేశాడు ఇలా సాతాను. హల్లెలూయా. మనం కూడా దేవుడి చిత్తాన్ని, పరిపూర్ణమైన చిత్తాన్ని తెలుసుకోకుండా మనం కూడా మనుషులు మెప్పు అనేది, మనుషులు మెప్పించడానికి మనం కూడా ఆ మత్తులో ఉండిపోతాం. హల్లెలూయా. దేవుని మెప్పించేవాడు ఎలా ఉండాలో దేవుడు ఇక్కడ మనతోటి మాట్లాడుతున్నాడు. దేవుడు మెచ్చుకునేవాడు ధన్యుడు, మనుషులు మెచ్చుకునేవాడు ధన్యుడు కాదంటే. హల్లెలూయా. దేవుడు మెచ్చుకునేవాడు ధన్యుడు అంటే. హల్లెలూయా. కాబట్టి దయచేసి రోమాపత్రిక 2వ అధ్యాయంలో, హల్లెలూయా, రోమాపత్రిక 2వ అధ్యాయంలో 1వ వచనంలో, కాబట్టి తీర్పు తీర్చు మనుషుడా నీవెవడవైనను సరే నిరుతారుడవై ఉన్నావు, దేని విషయంలో ఎదుటివానికి తీర్పు తీర్చుచున్నావో దాని విషయంలో నీవే
నేరస్తుడు అని తీర్పు తీర్చుకొనుచున్నావు. హల్లెలూయా. దేని విషయంలో ఎదుటి వారికి నువ్వు తీర్పు తీరుస్తున్నావో దాని విషయంలో నువ్వే నేరస్తుడు అని తీర్పు తీర్చుకుంటున్నావు. హల్లెలూయా. అందరు హృదయాలు ఎరిగినవాడు యేసు ప్రభు. మనుషులు అంటే పై రూపాయలు చూస్తారు. ఈయన ఒక పెద్ద పాస్టర్ గారు అంటే ఈ అంగి వేసాడు, ఎంత కార్లో వచ్చాడు, ఎంత పెద్ద మందిరం ఉంది. హల్లెలూయా. పాస్టర్లో కూడా వీడికి ఎంత ధనం ఉంది, అవిశ్వాసం ఎలాంటిదని చూస్తుంటారండి. దేవుడు అవన్నీ చూడండి. హల్లెలూయా. దేవుడు ఏం చూస్తాడంటే అంతరంగాలు చూస్తాడు, అంతరేంద్రియాలు చూస్తాడు, మనల్ని పరిశోధిస్తాడు. మన హృదయం ఎంత నమ్మదగింది. తీర్పు తీర్చే మనుషుడా ఏదో గులిగింత పూసలా ఉంది, అది పైన ఎరిపై చూసుకుంటుందంట, తన నలుపు దాన్ని చూసుకోదంట. మనం ఇతరుల తప్పులు ఎత్తుతున్నాం తప్ప ఇంకో వాళ్ళకి గర్వం. మనం ఎంత ద్వేషం అండి మనకి, మనం ఎంత కోపం. నిన్ను హింసించే వారి కొరకు ప్రార్థన చేయి, వాళ్ళు క్షమించమంటే మనకు అర్థం ఏంటండి. హల్లెలూయా. ఆ పని మనం చేయగలమా? హల్లెలూయా. కానీ ఎవరికైనా గర్వం ఉంటే మాత్రం ఆ గర్వాన్ని ఏలెట్టి చూపిస్తున్నాం. వ్యభిచారులారా, వ్యభిచార సంతానమా అని ప్రభు అంటున్నాడు. హల్లెలూయా. హల్లెలూయా. వ్యభిచార సంతానమా, అవిశ్వాసులారా, ఎంతవరకు మిమ్మల్ని బరాయిస్తానన్నాడు. హల్లెలూయా. మీరు ఆలోచించి చూస్తే కనుక హల్లెలూయా దేవుడు వాక్యంలో హల్లెలూయా తీర్పు తీర్చొద్దని ఉంది బైబిల్లో. నువ్వు ఏ కొలతతో కొలితే అదే కొలతతో కొలబడుతుంది. నువ్వు ఏ తీర్పు తీరిస్తే నిన్ను గురించి కూడా అలాగే తీర్పు తీర్చబడుతుందని ప్రభు చెప్తున్నారు. హల్లెలూయా. కాబట్టి అట్టి కార్యములు చేయువారి మీద దేవుని తీర్పు సత్యమును అనుసరించుతున్నదే అని ఎరుగుదుము. అట్టి కార్యములు చేయవారికి తీర్పు తీర్చుచు వాటినే చేస్తున్న మనుషుడా, నీవు దేవుని తీర్పు తప్పించుకుందామని అనుకుందువా? లేదా దేవుని అనుగ్రహం మారు మనసు పొందుటకు నిన్ను ప్రేరేపించుతున్నదని ఎరుగక ఆయన అనుగ్రహ ఐశ్వర్యమును, సహవాసమును, హల్లెలూయా, సహనమును, దీర్ఘశాంతమును తృణీకరించదువా? నీ కాఠిన్యమును మార్పు పొందని నీ హృదయమును అనుసరించి ఉగ్రత దినమందు అనగా దేవుని న్యాయమైన తీర్పు పరచబడు దినమందు నీకు నీవే ఉగ్రతను సమకూర్చుకుంటున్నావు. ఆయన ప్రతి వానికి వాని క్రియలు చొప్పున ప్రతిఫలం ఇచ్చింది. హల్లెలూయా. దేవుని మహిమ కలుగునుగా. నీ హృదయ కాఠిన్యం చెప్తున్నాడు. నువ్వు దేవుడేమో నీకు దీర్ఘశాంతం చూపిస్తున్నాడు, సహనం చూపిస్తున్నాడు. నువ్వు మారు మనసు పొందుతావేమో. మారు మనసు పొంది రక్షణ పొందండి. దేవుని రాజ్యం సమీపంగా ఉంది. నేను ప్రార్థన పరులే, మీరు ప్రార్థన పరులే. నేను భక్తులనే, మీరు భక్తులే. కానీ ఎంతమందికి మారు మనసు ఉంది? మేము రక్షణ పొందామండి పాస్టర్ గారు, బైబిల్ పట్టుకుని చర్చికి వెళ్ళామంట. రక్షణ పొందావు. నీ రక్షణ క్రియలేని విశ్వాసం మృతం. హల్లెలూయా. రక్షణ ఉంది నీకు. హల్లెలూయా. కానీ మారు మనసు ఉందా? వ్యభిచారం చూసినప్పుడు వ్యభిచారితో నువ్వు వ్యభిచారం చేస్తున్నావు, దొంగను చూసినప్పుడు నువ్వు దొంగతనం చేస్తున్నావు. హల్లెలూయా. దేవుని మహిమ కలిగింది కాక. దేవుడికి ఉనికి అంత భయం నీకు ఎక్కడ ఉంది? హల్లెలూయా. దేవుడు అంటే ఎవరి క్రియల ఫలమో వాళ్ళకి ఇస్తానని సెలవిస్తూ ఉన్నాడు. హల్లెలూయా. మీకు కనపడలేదండి రోమపత్రిక 2వ అధ్యాయంలో దేవుడు ఉగ్రతనం మన మీద మనమే కురిపించుకుంటున్నాం. హల్లెలూయా. కాబట్టి ఆయన ప్రతి వానికి వాని క్రియలు చొప్పున ప్రతిఫలం ఇచ్చును. సత్క్రియను ఓపికగా చేయొచ్చు. 2వ అధ్యాయం 7వ వచనంలో సత్క్రియను ఓపికగా చేయొచ్చు, మహిమను, ఘనతను, అక్షతను వెతుకు వారికి నిత్య జీవనం ఇచ్చిన. హల్లెలూయా. సత్క్రియ ఎలా చేయాలంట? ఓపికగా చేయాలి. ఓరు బాగూడదు. హల్లెలూయా. అందరికీ ఏ బాధ లేదు, ప్రార్థన చేసినందుకే నాకు ఈ బాధలు అన్నీ, అందరూ సుఖంగానే ఉన్నట్టు ప్రభువు నా ఉన్నందుకే నాకు ఈ బాధలు అన్నీ. హల్లెలూయా. ఒక్కోసారి మనం కూడా అలాగే, హల్లెలూయా, ఒక్కోసారి మనం కూడా అలాగే అనుకుంటాం. హల్లెలూయా. సత్క్రియలు ఓరింగా చేసిన వారికి ఘనతను, అక్షయతను, మహిమను ఎత్తికే వారికి పరలోక రాజ్యం ఉంది. హల్లెలూయా. సత్క్రియలు ఓపికగా చేస్తూ ఘనత, అక్షయతను, మహిమను ఎత్తికే వారికి పరలోక రాజ్యం ఉంది. హల్లెలూయా. హల్లెలూయా. 8వ వచనంలో అయితే భేదములు పుట్టించి సత్యములకు లోపడక
దుర్నీతికి లోబడి వారి మీదకే దేవుని ఉగ్రత రౌద్రములు వచ్చిన. హల్లెలూయా. దుర్నీతికి లోబడి వారి మీదకే. కష్టాలు చూసి శ్రమలు చూసి మళ్ళీ పాపంలో పడిపోయే వాళ్ళు ఉన్నారు. హల్లెలూయా. దుర్నీతిని విడిచిపెట్టాలని ఉంది. దేవుని నమ్మినోడు దుర్నీతిలోంచి బయటికి రావాలని ఉంది. హల్లెలూయా. తిమోతి పత్రికలో ఉంటుంది. హల్లెలూయా. హల్లెలూయా. దుర్నీతిని విడిచిపెట్టాలని ఉంటుంది. దేవుని మహిమ కలిగింది. హల్లెలూయా. కాబట్టి దుష్కారం చేయ ప్రతి మనుషుడికి ఆత్మకు, మొదటి యూదునికి గ్రీసు దేశస్తునికి కూడా శ్రమయో వేదన కలుగును. హల్లెలూయా. దుష్కార్యం చేసే వాళ్ళకి శ్రమయో వేదన కలుగుతుంది. హల్లెలూయా. అక్షయతను మహిమను ఘనతనెతికి సత్క్రియలు చేసే ఓరుగా ఉన్న వాళ్ళకే నిత్య జీవం మొత్తం. హల్లెలూయా. గమనించుకున్నామా మనం? హల్లెలూయా. మనం ఒక మొత్తులో ఉండిపోయాం అందరం. తెల్లారిని కాయనించి రాత్రి పడుకునే వరకు మధ్యలో కూడా ఒక మొత్తులో ఉండిపోయాం. మన ఎడల దేవుడి చిత్తాన్ని మనం మర్చిపోయాం. హల్లెలూయా. దేవుడిని ఎందుకు పిలిచాడో మర్చిపోయావు. హల్లెలూయా. దేవుని కార్యాలు మర్చిపోయావు. దేవుని మేలును మర్చిపోయావు. హల్లెలూయా. కాబట్టి దయచేసి దేవుడు అన్నాడు, ఒకవేళ నువ్వు ఉగ్రతకు గురైపోతావేమో, దేవుడు కోపానికి గురైపోతావేమో, ఆయన ఒక దీర్ఘశాంతం, ఆయన సహనాన్ని నువ్వేం చేస్తున్నావు? నువ్వు మారు మనసు పొందడానికి ఉపయోగించుకున్నట్లేదు. హల్లెలూయా. దేవుని మహిమ కలిగిన గాక. కాబట్టి దేవునికి పక్షపాతం లేదు. ధర్మశాస్త్రం లేక పాపం చేసిన వారందరూ ధర్మశాస్త్రం లేకయే నశించుదురు. హల్లెలూయా. ధర్మశాస్త్రం లేక పాపం చేస్తే ధర్మశాస్త్రం లేకే నశించిపోతారు. ధర్మశాస్త్రం కలిగిన వారే పాపం చేసిన వారందరూ ధర్మశాస్త్రానుసారంగా తీర్పు నొందుదురు. ధర్మశాస్త్రం వినివారు దేవుని దృష్టికి నీతిమంతులు కారు కానీ ధర్మశాస్త్రం అనుసరించి ప్రవర్తించే వారే నీతిమంతులుగా ఎంచబడుదురు. ధర్మశాస్త్రం లేని అన్ని జనులు స్వాభావికంగా ధర్మశాస్త్ర సంబంధమైన క్రియలు చేసిన ఎడల వారి ధర్మశాస్త్రం లేని వారైనను తమకు తామే ధర్మశాస్త్రమైనట్టున్నారు. అట్టి వారి మనస్సాక్షి కూడా సాక్షి ఇచ్చుచుండగాను వారి తలంపులు ఒకదాని మీద ఒకటి తప్పు మోపుచు లేక తప్పు లేదని చెప్పుచుండగాను ధర్మశాస్త్రానుసారముగా తమ హృదయములందు వ్రాయబడినట్టు చూపుచున్నారు. హల్లెలూయా. కొంతమందికి ధర్మశాస్త్రం లేదు, వాళ్ళు అలాగే తీర్పు తెచ్చబడతారు. కొంతమంది ధర్మశాస్త్రం ఉంది. హల్లెలూయా. వాళ్ళకి అలాగే తీర్పు తెచ్చబడద్దు. ఒకవేళ ధర్మశాస్త్రం లేకపోయినప్పుడు కూడా వాళ్ళు చేసే క్రియల్లో ఒకటి తప్పు మోగుతుందంట, ఒక క్రియ తప్పు మేలని కోరుకుంటుంది. హల్లెలూయా. దేవుని స్తోత్రం. నీ మనస్సాక్షే హల్లెలూయా దిక్సూచి. నీ మనస్సాక్షి చెప్తుంది హల్లెలూయా నీ క్రియలు ఎలాగున్నావో. దేవుని స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి దయచేసి వారికి అలాగే తీర్పు తెచ్చుకోరు. దేవుడు నా సువార్త ప్రకారము యేసుక్రీస్తు ద్వారా మనుషుల రహస్యము విమర్శించిన జనమునందు ఇలా జరుగును. హల్లెలూయా. నువ్వు యూదుడు అని పేరు పెట్టుకొని ధర్మశాస్త్రాన్ని ఆశ్రయించి దేవుని అతిశయించున్నావు కావా? ఇప్పుడు మనం అందరం ఏం చేస్తున్నాం? దేవుని నమ్ముకున్నాం అని అతిశయపడిపోతాం. అన్ని జనులు చూసినప్పుడు మనం అందరం నేను దేవుని నమ్ము అంటున్నాం. హల్లెలూయా. ఒక కాస్ట్లీ శారీ కట్టుకున్నారు, కాస్ట్లీ బైబిల్ పెట్టుకొని, కాస్ట్లీ బ్యాగ్ కట్టుకొని. హల్లెలూయా. మనం అందరం దేవుణ్ణి నమ్ముకున్నాం, విలువైన వాళ్ళు, దేవుడు సొత్తు అని, ఆయన రక్తంతో విమోచించబడ్డామని ఒక పక్క నుంచి అతిశయపడుతున్నాం. కానీ హల్లెలూయా మాకు బైబిల్ ఉంది అంటున్నాం. ఇంకేమన్నామండి? హల్లెలూయా. నేను గుడ్డివారికి ఎలుగు చూపించేవాడిని. హల్లెలూయా. నేను ఇంకేంటంటే చిన్నపిల్లలకి బోధకుండని. హల్లెలూయా. దేవుని స్తోత్రం. చూడండి, శ్రేష్టమైన వాటిని మెచ్చుకుంటూ జ్ఞాన సత్య స్వరూపమైన ధర్మశాస్త్రం గలవాడినై ఉండి నేను గుడ్డివారికి త్రోవ చూపువాడును, చీకటిలో ఉండి వారికి వెలుగును, ఉద్దీనులకు శిక్షకుడును, బాలులకు ఉపాధ్యాయుడై ఉన్నానని నీతి అంతటి నీవే ధైర్యము. అయ్యా నీ అంతటి నువ్వే ధైర్యం వహించుకుంటున్నావు. హల్లెలూయా. హల్లెలూయా. ఎదుటివాడిని బోధించు నీకు బోధించుకొనవా? ఎదుటివాడిని బోధించే నీకు బోధించుకొనవా? ఎదుటివాడిని బోధించి నీకు బోధించుకొనవా? దొంగిలిపోద్దని ప్రకటించి నువ్వు దొంగిలించదవా? దొంగిలిపోద్దని ప్రకటిస్తున్నావు కానీ నువ్వు దొంగిలించదువా? వ్యభిచరించవద్దని చెప్పు, నీవు వ్యభిచరించదువా? విగ్రహములను అసహించుకొని నీవు
గొల్లను దోచుదువా. విగ్రహారాధన అంటే ఎంత చేయడానికి ఉంది, కానీ గుండె ఏం చేస్తాం కదా. హల్లెలూయా. దేవుడి పేర చెప్పుకొని హల్లెలూయా దేవుడి ధనాన్ని తినేస్తున్నాం. దేవుడి చిత్తాన్ని చేయట్లేదు, ఆయన యొక్క చిత్తాన్ని కోరుకుంటట్లేదు. హల్లెలూయా. దేవుని మహిమ కలిగిన గాక. కాబట్టి హల్లెలూయా ఇక విగ్రహారాధన చేయకపోయినా మిగతా అన్ని చేస్తున్నావు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ధర్మశాస్త్రమునందు అతిశయించు నీవు, ధర్మశాస్త్రం మీరుటి వలన దేవుని అవమానపరచుదువా. వ్రాయబడిన ప్రకారము మిమ్ముని బట్టియే కదా దేవుని నామం అన్ని జనుల మధ్యన దూషించబడుతున్నది. చూసాను, రాయబడి రాసేసాడు దేవుడు. ఎప్పుడు మిమ్మల్ని బట్టే కదా అన్ని జనుల్లో దేవుని నామం దూషించబడుతుంది. ప్రతీకారం, ఈర్ష, కుళ్ళు, దొంగతనం, వ్యభిచారం, అబద్ధాలు అన్నీ మనలోనే ఉన్నాయి. పైన ఏమో కవరింగ్, పైన వైట్ కోటింగ్. హల్లెలూయా. కానీ మన రహస్యాలన్నీ బట్టబయలు చేస్తాడు దేవుడు. హల్లెలూయా. సమరయ స్త్రీ యొక్క రహస్యాలన్నీ బట్టబయలు చేస్తున్నాడు. హల్లెలూయా. ఈరోజు సన్నిధిలో వాక్యాలు చెప్తున్నాం మనం అందరం. హల్లెలూయా. సన్నిధిలో వాక్యాలన్నీ కూడా షుగర్ కోటింగ్గా చెప్తున్నాం. హల్లెలూయా. షుగర్ కోటింగ్గానే వాళ్ళకి వాక్యాలు చెప్తున్నాం. ఇంకా చెప్తే మళ్ళీ వచ్చే వారం కనపడరు. దేవుని మహిమ కలిగిన గాక. హల్లెలూయా. దేవుని మహిమ కలిగిన గాక. మనలో అంటండి దేవుడికి చోట్లేదంట. మన హృదయంలో దేవుడు చోట్లేదు. దేవుని ఎందుకు నమ్ముతున్నాం తెలుసండి? లాభం కోసం నమ్ముతున్నాం. హల్లెలూయా. అక్కడెక్కడో ఏదో జరుగుతుంది, జీవజాలాలు అమ్మేస్తున్నారు, బాటిల్స్ అంటే ఆడవాళ్ళు. హల్లెలూయా. దేవుడిని లాభం కోసమే. స్టాండర్డ్ మందిరాలకు వెళ్ళే వాళ్ళు కూడా చాలామంది పరుగులు పెట్టేస్తున్నారు బయటికి, మేలు కావాలని, హృదయం మార్చుకోవాలని. మనలో ఎవరికి లేదు కదా. హల్లెలూయా. పాపాలు విడిచిపెట్టాలని, దుర్నీతిని విడిచిపెట్టాలని, దేవుడికి ఇష్టమైన బతకాలని అసలు హెచ్చరించట్లేదు, గడ్డించుకోనట్లేదు మనం. హల్లెలూయా. అందరికీ బోధిస్తున్నాం, కానీ మీ సత్యదేవుని నమ్ముతున్నామని మనకి మనం బోధించుకున్నట్లేదు. హల్లెలూయా. దేవుని మహిమ కలిగిన గాక. హల్లెలూయా. కాబట్టి మన వల్ల అన్ని జనుల్లో దేవుని నామానికి అవమానం వస్తుందంట. దేవుని స్తోత్రం. కాబట్టి దయచేసి దేవుని నమ్ముకున్న మన హృదయాలను ఒకసారి పరిశీలించుకుంటే దేవుని మనం ఎంత దుఃఖ పెడుతున్నామండి. కోపం అణుచుకోగలుగుతున్నామా? ఎమోషన్స్ని అణుచుకోగలుగుతున్నాం మనం? అన్నీ జాంతన్నాయి, అన్నీ పక్కన పెడేస్తాం మనం. మనకి కోపం వచ్చిందంటే కత్తోటి లేదంటే మనకి నోరే కత్తి అంటే కొంతమందికి. హల్లెలూయా. మనమే ఎలాగ తయారైపోతున్నాం? ఒక పక్కనేమో దేవుడు ఆత్మ లేదంటలేదు, వాళ్ళే క్షమించేద్దాలే అనుకుంటున్నాం. కానీ మళ్ళీ వాళ్ళు కనపడితే హల్లెలూయా దేవుని మహిమ కలిగిన గాక. రెండు ఉన్నాయి మనలో. దేనికి లోబడాలి? హల్లెలూయా. దేవుని స్తోత్ర. వేదంలో పడిపోకూడదంటే, శోధనలో పడిపోకుంటే హల్లెలూయా దేన్ని అనుసరించాలి మనం? హల్లెలూయా. దేవుడు చూపించిన మార్గం చూసుకోవాలా? హల్లెలూయా. లేకపోతే దేవుడు చెప్తాడు ఏం చేయాలి మనం? ఆత్మ చూపించే మార్గంలో నడవాలా? హల్లెలూయా. అప్పుడు దయచేసి జ్ఞాపకం చేసుకోండి. హల్లెలూయా. నీవు ధర్మశాస్త్రమును అనుసరించి ప్రవర్తించేవాడు అయితే సున్నతి ప్రయోజకరం అగును, కానీ ధర్మశాస్త్రం అతిక్రమించిన వాడు అయితే నీ సున్నతి కాకపోవు. హల్లెలూయా. రక్షణ పొందేశానండి అని నువ్వు అంటావు. హల్లెలూయా. నేను రక్షణ పొందేశానండి, కొత్త బైబిల్ ఈ పాస్టర్ గారు ఇచ్చారండి. హల్లెలూయా. నువ్వు మారు మనసు పొంది రక్షణ పొందమన్న వాక్యాన్ని మర్చిపోయాం మనం. హల్లెలూయా. మారు మనసు లేదు మనకి, రక్షణ ఉంది. హల్లెలూయా. లోకంతో పాటు మనం కూడా కలిసిపోయాం. లోకస్తులకి మనకి ఏమి తేడా లేదు. హల్లెలూయా. పట్టులో తేడా ఉందేమో కానీ మిగతాదంతా సేమ్ టు సేమ్. హల్లెలూయా. మనం లోకస్తుల కంటే దుర్మార్గులుగా ప్రవర్తిస్తున్నాం. మనకు మనం బోధించుకోవట్లేదు, అందరికీ బోధే మనం.
మనకు మనం బోధించుకున్నట్లేదు. మనం వ్యభిచారం చేస్తున్నాం, దొంగతనం చేస్తున్నాం, గుళ్ళు దోచుకున్నాం. ఏదన్నా అంటే ఏంటంటే పైకి విగ్రహారాధన ఒకటే మానేసాం. హల్లెలూయా. దేవుడికి ఇష్టమైంది ఏది చేయట్లేదు. హల్లెలూయా. దేవుని మహిమ కలిగిన కాక. కాబట్టి నీకు రక్షణ ఉన్నా, నీకు మారు మనసు లేకపోతే, హల్లెలూయా, దేవుని మహిమ కలిగిన కాక, ఈ రక్షణ వ్యర్థమే. దేవుని స్తోత్రం. కాబట్టి సున్నతి లేనివాడు ధర్మశాస్త్రపు నీతి విధులను గైకొనిన ఎడల అతడు సున్నతి లేనివాడై ఉండియో హల్లెలూయా సున్నతి గలవాడిగా ఎంచబడును కదా. హల్లెలూయా. మంచి సమరయుడు అసలు అపవిత్రుడు అది లెక్క. కానీ అతను మంచి పనులు చేయడం వల్ల యేసు ప్రభువు ఏమన్నాడు? హల్లెలూయా సమరయుడినే చూపించాడు. హల్లెలూయా. ఆ మందిరంలోంచి వచ్చే బిడ్డలు ఎవరండి? యాజకులు వచ్చారు. హల్లెలూయా. యాజకులు కానీ ప్రధాన యాజకులు కానీ వీళ్ళందరూ కూడా దేవుడి చిత్తం చేయట్లేదండి. పైకి యాసం వేసుకున్నాం. ఈ రోజు కూడా మనం కూడా దేవుడిని నమ్ముకున్నామని పదే పది సార్లు ఒక చంపుడి ప్రసంగాలు చేసుకుంటాం. దేవుడి హృదయంలో లేకుండా, దేవుడి మదిలో లేకుండా, దేవుడి వాక్యానికి చోటు ఇవ్వకుండా పైకి సోకాల్ పాస్టర్స్ అని మనం గొప్పగా చెప్పుకుంటాం. మన సంఘాల్లో ఉద్యోగం లేకపోవడానికి కారణం ఏంటంటే ఈ సోషల్లో కానీ పాస్టర్లో కానీ దేవుడి వాక్యాన్ని చోట్లేదు. 24 గంటలే వాక్యం వేస్తున్నాం కానీ దాన్ని పాటించట్లేదు. హల్లెలూయా. దేవుడిని మెప్పించట్లేదు మనం. హల్లెలూయా. మనల్ని మనం మెప్పించుకుంటూ ఉన్నాం, మనుషులు మెప్పి కోరుకుంటున్నాం. హల్లెలూయా. దేవుడు నన్ను మెప్పించున్నాడా లేదా అన్న విషయం పక్కన పెట్టేసాం. హల్లెలూయా. దేవుడిని మెప్పించకపోతే, దేవుడిని సంతోషపెట్టకపోతే మన భక్తి ఎంతకాలం చేసినా వ్యర్థమే. హల్లెలూయా. దేవుని మహిమ కలిగిన గాక. హల్లెలూయా. మరియు స్వభావం బట్టి సున్నతి లేనివాడు ధర్మశాస్త్రం నెరవేర్చిన ఎడల అక్షరమును సున్నతియో గలవాడినై ధర్మశాస్త్రమును అతిక్రమించి నీకు తీర్పు తీర్చదా. హల్లెలూయా. బాహ్యమునకు యూదుడైన వాడు యూదుడు కాడు, శరీరమందు బాహ్యమైన సున్నతి కాదు, అయితే అంతరంగమందు యూదుడైన వాడే యూదుడు. మరియు సున్నతి హృదయ సంబంధమైనదై ఆత్మయందు జరిగినదే గాని అక్షరం వల్ల కలుగునది కాదు. అట్టి వారికి మెప్పు మనుషుల వల్ల కలగదు, దేవుని వలనే కలుగును. హల్లెలూయా. బాహ్య సంబంధమైన సున్నతి కాదంటండి. అంతరంగమైన సున్నతి అక్షరాన్ని బట్టి రాదది. హల్లెలూయా. కాబట్టి మనం ఏ ఎండక ఆ గొడుగు పట్టేవారు కింద మార్చబడ్డాం. హల్లెలూయా. నిక్కర్సితనం లేదు మనకి, తిన్నని మార్గం వెళ్ళట్లేదు మనకి. హల్లెలూయా. సందులు నీచమైన కార్యాలు చేసేటువంటి మనుషులు అయిపోయి రహస్యంగా పాపం చేస్తున్నాం, బహిరంగంగా భక్తికి ప్రదర్శిస్తున్నాం. హల్లెలూయా. దేవుడు మనల్ని ఎలా మెచ్చుకుంటాడండి, ఎలా రక్షిస్తాడు? హల్లెలూయా. మరి దేవుడు ఒకరికి దిగి రావట్లేదు మన మీద. హల్లెలూయా. దేవుని మహిమ కలిగిన దేవుడి మేలు కావాలి, దేవుడి ఆశీర్వాదాలు కావాలి, దేవుడి చేత స్వతలు కావాలి, ఆశలు తీసుకోవాలి, ఇన్ని కావాలి మనకు. హల్లెలూయా. దేవుడు నువ్వు పిలిస్తే పలికేయాలా, సర్వెంట్లాగా వచ్చి పడిపోవాలి నీకు. హల్లెలూయా. కానీ ఒక్క మాట అయినా ఆయన చెప్పినట్టు బ్రతుకుతున్నామా మనం? ఒక్క విషయంలో మళ్ళీ మన బతుకులు మామూలే. ఇక్కడి నుంచి వెళ్ళిన తర్వాత మళ్ళీ మనకేదో ఇష్టదైవం ఒకటి ఉంది ఇక్కడ. హల్లెలూయా. దేవుని మహిమ కలిగిన గాక. హల్లెలూయా. ఇంకా బరాయించడండి దేవుడు, ఇంకా బరాయించడు దేవుడు మనల్ని, ఇంకా ఓర్చుకునే పని లేదు ఆయన. హల్లెలూయా. మనం సొంతంగా ఎతకాల్సిందే దేవుణ్ణి. ఇందులో ఎతకడం చాలు. హల్లెలూయా. ఇందులో ఎవరనంటే నేను మెసేజ్ చేద్దానండి ఇప్పుడే, ఈ అంతరంగంలో భక్తి లేదు, తిరిగినట్టు అడిగేది పోతుంది అంతే. అక్షర సంబంధమైనది కాదు అది, లోపల నుంచి నీతో మాట్లాడాడు కదా దేవుడు, నిన్ను పట్టుకున్నాడు కదా, నిన్ను ప్రేమించాడు కదా, నిన్ను చూస్తున్నాడు కదా, నిన్ను ప్రేరేపించాడు కదా పరిశుద్ధాత్ముడు. హల్లెలూయా. నీ అంతరంగంలో రావాలి, దేవుడు చిత్తం చేయాలన్నటువంటి ఆలోచన. హల్లెలూయా. అంతేగాని హల్లెలూయా
ఏదో బలపడిపోతున్నాను. నువ్వు ఎంతసేపు బలపడ్డమే, నువ్వు ఇతరులను బలపరచవా? ఎంతసేపు నిన్ను నువ్వు బలపరుచుకోవడమేనా? నాకు అర్థం కాదు. హల్లెలూయా. రోజు నువ్వు బలపడ్డమే. ఒక రోజు కసరత్తు చేసి బలం సంపాదించి రూపాయి తేడా మరి ఇంట్లో కూడా ఆడి కండలు వచ్చాయి కదా, ఈ బత్తల్లో మోసి భార్య బిడ్డల్లో పెంచాలి కదా. అటు మాట్లాడితే పోజు చేస్తున్నాడు ఇలాగా. హల్లెలూయా. మనం కూడా అంతే కదా, కండలే చూపిస్తున్నాం మనం, క్రియలు లేవు మనకి. ఎందుకు వేస్ట్ కండలు? దేని బోలు వాక్యం ఉంది, బోలు ప్రార్థన ఉంది, బోలు భక్తి ఉంది, క్రియలే. మారు మనసు ఏంది మనకే? మన వ్యభిచారం కాదా? మన హృదయాల్లో, మన అంతరంగాల్లో దేవుడు నచ్చిన పని ఏదైనా ఉందా? మనమే మార్పు ఒక క్షణంలో మారిపోయేంత బలహీనం కాదా? సంసోను ఎంత బలవంతుడు, సింహాన్ని చంపేశాడు, గాడిద ఎముకతో 1000 మందినే చంపేశాడు. హల్లెలూయా. దేవుని స్తోత్ర. 300 నక్కలకే తోకలు నిప్పట్టించి మొత్తం ఫిలిష్తీయుల తోటలన్నీ, గోధుమ తోటలన్నీ వెలిగించేశాడు. హల్లెలూయా. ఊరంతా తగలెట్టేశాడు. హల్లెలూయా. అంత బలవంతుడు శనికమైన చిన్న హల్లెలూయా ఆశలకు దలియా అక్కడ ఉన్నటువంటి ఆ యొక్క వేశ్య తొడ మీద లోబడిపోయి పడుకుంటే, మన దేవుడు నీ కొరకు ఏర్పాటు చేసిన చిత్తం చేయక నిన్ను నజీరుడిగా ఈ లోకాన్ని పంపించాడు. నువ్వు ద్రాక్షరసం తాగకూడదని, హల్లెలూయా, స్త్రీని ముట్టకూడదని, హల్లెలూయా, దేవుని కొరకు నిన్ను నన్ను ఏర్పాటు చేసుకుంటే ఆ దేవుడి కార్యాలు మానేసి మనం ఏం చేస్తామంటే మన యొక్క సొంత కార్యాలు చూసుకుంటున్నాం. హల్లెలూయా. శరీరాన్ని సుఖపెట్టుకుంటున్నాం కానీ హల్లెలూయా దేవుని కొరకు ఏమి చేయలేనటువంటి నిష్ప్రయోజనంలో అయిపోయాం. దేవుని మహిమ కలగదు కాక. హల్లెలూయా. దేవుడి చిత్తం ఎరగాలంటే ప్రతిరోజు ఆయన సన్నిధిలో కనిపెట్టుకోవాలి. హల్లెలూయా. ఆయన సన్నిధిని కనిపెట్టుకోవడం మానేసాం మనం. హల్లెలూయా. ఆయన సన్నిధి దూరం అయిపోవడం వల్లే మనం నష్టపోతున్నాం. మళ్ళీ దేవుడు ప్రార్థన చేస్తే అతని బలం అతను తిరిగి రాలేదా? అతని శక్తి అతనికి రాలేదా? దేవుడు వాక్యం దగ్గరికి మళ్ళీ వెళ్ళినప్పుడు హల్లెలూయా అతను మళ్ళీ బలవంతుడు కావలేదా? అది వరకు ఎవరిని కూడా అంతమందిని చంపలేదంట. 5000 మందిని హల్లెలూయా చిట్టచివరగా ఫిలిష్తీయుల గూడు పడగొట్టేసి 2 స్తంభాలు లాగి చంపించాడు. హల్లెలూయా. దేవుడి వల్లే బలం పొందాలి మనం. హల్లెలూయా. ఆయన ప్రార్థన వల్లే బలం పొందాలి మనం. హల్లెలూయా. ఆయన సన్నిధి వల్లే బలం పొందాలా, ఆయన వల్లే బలం పొందాలా, దేవుడి చిత్తమంతా నెరవేర్చాలా. హల్లెలూయా. నిన్ను అందుకే పిలిచాడు. హల్లెలూయా. ఏ పని లేకుండా నీకేం పని ఉంది? అందరూ వెళ్ళిపోతారు, అందరూ రకరకాల పనులు పోతున్నారు. ఇంట్లో కూర్చోబెడతాడు నిన్ను. ఎందుకు కూర్చోబెట్టాడు? ఎందుకు కూర్చోబెట్టాడు ఇంట్లో నిన్ను? హల్లెలూయా. నువ్వు దేవుడి చిత్తం చేస్తావని. హల్లెలూయా. నువ్వే లోపడకపోతే ఎవరు దేవుడి చిత్తం చేస్తారో? నిన్ను బట్టి ప్రజలు ప్రభువుని నమ్మాలి. ఆవిడ ప్రభువుని నమ్మిన తర్వాత ఎంత మంచిదండి ఆవిడ. నోరు తెరిచి చక్కనైన మాట. ఎంత ఓర్మండి ఆవిడికి, ఎంత ఓర్పండి, ఎంత ప్రేమ అండి. ఇగో ఈ సంఘం అండి, ఇగో ఆ పాస్టర్ గారు, ఈ అమ్మ వల్ల ఈ సంఘం నిలబడిందండి. హల్లెలూయా. ఇక అంచి తినాలి. హల్లెలూయా. నీ వల్ల సంఘం నిలబడాలి, నీ వల్ల ప్రభువుకి మహిమ కలగాలి, ప్రభు చిత్తం జరగాలి. నేను అలా పెడితే నేను ఊరుకోను అంటే, నా చిత్తం నేను చేస్తానంటే దేవుడి సేవ ఏమైపోద్ది? దేవుడి సేవ పాస్టర్గా తీసుకుంటుంది. హల్లెలూయా. హల్లెలూయా. చందాలు ఇస్తే నిలబడి సేవ కొద్ది. హల్లెలూయా. నలుగురు వచ్చి చందాలు ఇస్తే నిలబడే సేవ కాదు. దేవుని యొక్క కృపా బలం చేత నిలబడాలంటే ఆయన సన్నిధిలో యథార్థమైన హృదయాలతో కుమ్మరింపబడి మనం దుర్నీతి నుంచి, లోకం వైపు నుంచి తిరిగి దేవుడి పాదాల దగ్గర ఆయన చిత్తాన్ని ఆయన ప్రేమించి అడిగితే సంఘాలు పెరుగుతాయి మనకి. హల్లెలూయా. దేవుని మహిమ కలిగిన కాక అంత బాధ్యత ఇచ్చాడు. ఇంకెంతకాలం బతుకుతామో తెలియదు. హల్లెలూయా. హల్లెలూయా. మందిరాలు నింపబడాలి. హల్లెలూయా. ఆత్మ రక్షించబడాలి. హల్లెలూయా. దేవుని మహిమ కలిగిన కాక ఒక్కసారి కళ్ళెత్తి ఆయన చిత్తాన్ని తెలుసుకుని హల్లెలూయా మన జీవితాలు ఆయనకి అప్పగించుకొని మన శరీరాలు, ఆత్మలు, ప్రాణాలు ఆ మాట అనకూడదనే సాధన చూస్తున్నాడు. నా శరీరం, ఆత్మ, ప్రాణం దేవునికి అంకితం అని నువ్వు ఎక్కడ అనేద్దావు అని అనిపించుకుంటా ఆడు కాసి కాపాడించుకుంటా.
ఇలా మాట్లాడితే నా ప్రాణం, నా శరీరం, నా ఆత్మ నా దేవుడికి అంకితాన్ని వాళ్ళు ఇప్పుడు అన్నామండి. అసలు ఆ మాటే మర్చిపోయి మత్తులో ఉన్నాం మనం అందరం. మత్తులోంచి బయటికి రావాలి. హల్లెలూయా. బయటకు వచ్చే తండ్రి నీ చిత్తమో నా జీవితంలో జరిగించావు. ఎంతకాలం బ్రతుకుతో తెలియదు. నీ మహిమ కొరకు బ్రతకాలి. నువ్వు వాడుకునే పాత్రగానే ఉండాలి. నశించిపోతున్నారు ఎంతోమంది ప్రభువా. హల్లెలూయా. ప్రసంగాల మట్టికి వినేదానికి కాదు మన ఇక్కడికి వస్తా. హల్లెలూయా. దేవుడు మారు మనసు పొంది దేవుని రాజ్యాన్ని ప్రకటించడం కోసం మన ఇక్కడికి వచ్చాం. హల్లెలూయా. ప్రార్థన చేసుకున్నాం. దేవుడు మిమ్మల్ని దీవించును గాక.